హెబ్రీయులకు 12వ అధ్యాయము 22వ వచనం నుంచి 24వ వచనం వరకు. ఇప్పుడైతే సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును ఏబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమును మీరు వచ్చి ఉన్నారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. కీర్తనలు గ్రంథం 20వ అధ్యాయం 3, 4, 5 వచనాలు చదువుకుందాం. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యువతను సఫలపరచునుగాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. ఈ పరిశుద్ధ వాక్యమును దేవుడు దీవించునుగాక. సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయం 13, 14, 15 వచనములు. అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలువదు. యెహోవా తన చిత్తానుసారమైన మనసుగల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. సమూయేలు లేచి గిల్గాలును విడిచి బెన్యామీల గిబియాకు వచ్చెను. సౌలు తన యొద్దనున్న జనులను లెక్క పెట్టగా వారు దాదాపు 600 మంది ఉండిరి. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13, 14, 15 వచనములు. దేవుని కుమారుని నామమందు విశ్వసించు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మనమనివి ఆలకించునదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మన ఆయనను వేడుకొనమని మనకు కలిగినదని ఎరుగుదుము. దేవుడి పరిశుద్ధ వాక్యం తీర్చు. ప్రైజ్ ది లార్డ్. ఏమైంది? మంచిది. ప్రేమైనటువంటి దేవుని బిడలారా, దైవ సమాజమా, పాట పాడిన తర్వాత వాక్య ధ్యానంలోకి వెళ్దాము. మన మధ్యలో సంహిత వచ్చి పాట పాడి దేవుని స్తుతించిన తర్వాత లైవ్లోకి వెళ్దాం. హల్లెలూయా. కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకు అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును ఏబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చదవబడిన వాక్యాన్ని ఇరిచి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. క్రీస్తునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా,
పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నటువంటి లేఖనాల యొక్క సారాంశాన్ని మనము గమనిస్తున్నప్పుడు ఈ లేఖనాల్లో పరిశుద్ధాత్మదేవుడు మన కొరకు రాయించినటువంటి అనేకమైనటువంటి అర్హతలు ఉన్నాయి. ఈ అనేకమైనటువంటి అర్హతల్లో ఇప్పుడు అన్నీ మనము ధ్యానించుటకు సమయము సరిపడదు, కానీ కొన్ని విషయాలను మనము క్లుప్తంగా దైవ ధ్యానం చేద్దాం. ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు రక్తములో కడగబడి యేసు ప్రభువును సంపూర్ణంగా మనము విశ్వసిస్తూ యేసే దేవుడు, యేసు తప్పక మరొక దేవుడు లేడు అని అర్థం చేసుకున్నటువంటి వారికి కావాల్సింది ఏమిటి అంటే సంపూర్ణ సిద్ధి. ఏ సిద్ధి? సంపూర్ణ సిద్ధి. ఈ సంపూర్ణ సిద్ధి వల్ల లాభం ఏమిటి అంటే ఈ సంపూర్ణ సిద్ధి పొందిన వారు నీతిమంతుల యొక్క ఆత్మలు అనేక మంది ఉన్నారు. ఆ నీతిమంతులు ఉండే స్థలానికి మనము కూడా చేర్చబడతాము. ఎప్పుడు చేర్చబడతాము అంటే సంపూర్ణ సిద్ధి పొందినప్పుడు. సంపూర్ణ సిద్ధి పొందకుండా ఏదో సగం సగం తెలుసుకొని కొంత గ్రహించి ఇంకొంత గ్రహించలేకుండా మనము కానీ ఉంటే మనము ఈ స్థలంలోనికి, ఈ స్థానాన్ని భర్తీ చేయటానికి, ఈ స్థానంలో కూర్చోవటానికి మనం వెళ్ళలేము. ఎందుకు అంటే కావలసినటువంటి అర్హత, దేవుడు కోరుకున్నటువంటి సంపూర్ణ సిద్ధి పొందలేదు కాబట్టి ఆ స్థలాన్ని మనము ఆక్రమించుకోలేము, ఆ స్థలంలో వెళ్ళి కూర్చోలేము. చూడండి, చదువుకున్నటువంటి బిడ్డలను చూసినప్పుడు యవనస్తుల్ని, వారు చదువుతున్నటువంటి సబ్జెక్టులో ఆ సబ్జెక్టు చదివి సబ్జెక్టును పరిపూర్ణం చేసినప్పుడు ఎగ్జామ్లో వారు పాస్ అయినప్పుడే వారికి ఆ సీట్ ఇస్తారు, ఆ స్థలంలో కొని వెళ్ళనిస్తారు, ఆ గదిలోకి వెళ్ళనిస్తారు, ఆ సీట్లో కూర్చొనిస్తారు. ఆ సీట్లో కూర్చున్న వ్యక్తికి వారికి తగినటువంటి సబ్జెక్ట్ చెప్పడానికి ఉపాధ్యాయుడు వస్తాడు, టీచర్ గారు, మాస్టర్ గారు వస్తారు. ఎందుకంటే ఆ గదిలో లేదంటే ఆ స్థలంలో ఆ బెంచ్ మీద ఎవరున్నారంటే డిగ్రీ చదివేవారు ఉంటే డిగ్రీ సబ్జెక్ట్ చెప్పేవారు వస్తారు, ఇంటర్ చదివేవారు ఉంటే ఇంటర్ సబ్జెక్ట్ చెప్పేవారు వస్తారు, 10th క్లాస్ అయితే 10th క్లాస్ సబ్జెక్ట్ చెప్పేవారు వెళ్తారు. అంతేగాని ఎల్కేజీ యూకేజీ చెప్పేవాళ్ళు రారు. వాళ్ళు వస్తే వాళ్ళకి ఆ సబ్జెక్టు చెప్పడానికి వాళ్ళ దగ్గర సబ్జెక్టు లేదు. కారణం ఏంటంటే ఏ సబ్జెక్టుకు తగినటువంటి ఆ చదువు వాళ్ళు ప్రిపేర్ అయితే కానీ వాళ్ళు చెప్పలేరు అక్కడ, లేదంటే అక్కడ నష్టం జరుగుద్ది. కాబట్టి అలాగే కోచింగ్ తీసుకొని వెళ్ళటానికి వెళ్ళినప్పుడు చూడండి, కోచింగ్లో కొన్ని ఉంటాయి. కోచింగ్లో గ్రూప్ 1కు కోచింగ్ ఒకరిస్తారు, గ్రూప్ 2కు కోచింగ్ ఒకరిస్తారు, ఐఏఎస్కు కోచింగ్ ఒకరిస్తారు, ఐపీఎస్కు కోచింగ్ ఒకరిస్తారు. అంటే వేరే వేరే సబ్జెక్టులు. అయితే ఎందుకు ఈ విషయాలు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే, నీతిమంతుల ఆత్మలతో సమానంగా మనం ఉండాలి అంటే సంపూర్ణ సిద్ధి పొందిన వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సంపూర్ణ సిద్ధి పొందకుండా, ఈ పరిపూర్ణ గ్రహింపు లేకుండా దేవుడు మనకు సిద్ధపరిచిన స్థలాన్ని మనం వెళ్ళి ఆ స్థలంలో కూర్చోవాలంటే కష్టమైపోతుంది అని ఇక్కడ పౌలు భక్తుడు ఎబ్రీలో ఉన్న సంఘానికి రాస్తూ చెబుతున్నటువంటి మాట. ఏమిటి ఆ మాట అంటే ఆ 23వ వచనంలో పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల
సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు పోవాలి. ఎవరైతే సంపూర్ణ సిద్ధి పొంది ఈ యొక్క దేవుడు ఇస్తానన్న స్థలాన్ని ఎవరైతే ఆక్రమించుకుంటారో, దేవునిలో ఉంటారో, వారు ఏది ఆశిస్తే అది దేవుడు వారికి ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది ఆశిస్తే అది దేవుడు ఇస్తాడు. ఎందుకు ఇస్తాడంటే ఆ ఉన్న స్థలం ఎవరిది అంటే యేసయ్యది. ఏ స్థలంలో ఎవరిని ఉంచారు అంటే యేసయ్యలో ఉంచుకున్నాడు, యేసయ్యలో దాచుకున్నాడు, యేసయ్యలో పెట్టుకున్నాడు, యేసయ్య లోపల వారిని దాచుకున్నాడు. అందుకే మన జీవము ఎవరిలో ఉందంటే యేసయ్యలో ఉంది. యేసయ్య కృపలో దాచబడి ఉంది. యేసయ్య కృపలో దాచబడి ఉంది కాబట్టి యేసయ్యే మనకు అన్ని చేస్తాడు. యేసుప్రభు వారు చెప్పారు. ఎక్కడా? యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసుప్రభు వారు చెప్పారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో, నా యందు మీరును మీ యందు నా మాటలు ఉన్న ఎడల, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. మీకు ఏది ఇష్టం అడగండి అంటే అక్కడ ఉన్న మాటలు ఎవరు అంటే యేసు మాటలు. అక్కడ నిలిచి ఉంది ఎక్కడంటే యేసులో. యేసులో ఉన్నారు కాబట్టి, యేసులో ఉన్నటువంటి మాటలు యేసుయే కాబట్టి యేసయ్య మాటలు నిరర్ధకమవు. యేసయ్య మాటలు నిరర్ధకం కానారు. ఎప్పుడు ఉన్నవి ఉన్నట్లుగానే జరుగుతాయి, అవి లేనట్లుగా ఉండవు. కాబట్టి ఇప్పుడు కావాల్సింది ఏమిటి అంటే దేవునిలో ఉండాలి. దేవునిలో ఉండాలంటే సంపూర్ణ సిద్ధి పొంది ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరైతే సంపూర్ణ సిద్ధి పొంది ఉంటారో వారికి వారి కోరికలు నెరవేరుతాయి. అందుకే కీర్తనకారుడు అంటాడు చూడండి, 20వ కీర్తనలోకి వస్తే మనము 4వ చరణంలో ఏమని రాయబడిందంటే, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. కోరికను సిద్ధింపచేసి ఆలోచన సఫలపరుస్తాడు. ఏ కోరికలంటే ఆ కోరికలు సిద్ధించబడవు. ఏ కోరికలంటే ఆ కోరికలు సఫలత నొందవు. ఈ లోకములో ఉన్న కోరికలు అన్నీ జరుగుతాయా? దేవునికి ఇష్టం లేని కోరికలు జరగవు. ఏమండి? దేవునికి ప్రీతికరం కాని కోరికలు జరగవు. ఎవరైనా అన్యాయంగా వెళ్ళి ఒక మనిషిని కొడతానంటే దేవుడు ఆ కోరికను సఫలపరుస్తాడా? ఇంకేదో చేస్తానంటే దేవుడు సఫలపరుస్తాడా? దొంగతనం చేస్తానంటే దేవుడు సఫలపరుస్తాడా? అంటే దొంగలు కూడా ఉన్నారనుకోండి, దొంగలు ఏమని ప్రార్థన చేస్తా ఏమని దేవుని కొలుస్తారు? దొంగలు ఏమని కొలుస్తారు తెలుసా? స్వామి స్వామి, ఇదిగో ఈ రాత్రి ఈ ఇంటిని కొడితే నాకు ఎక్కువ వస్తే నీకు ఉండిలో డబ్బులు వేస్తాను అంటారు. క్రైస్తవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన అలా చేసిన ఆయన తెలుసా మీకు? ఒక క్రైస్తవుడు ఉన్నాడు ఒక ఆయన. అంటే క్రైస్తవుడు అయిన తర్వాత కాదు, క్రైస్తవుడు అవ్వకముందు అలా చేశాడు ఆయన. ఆయనే టువాస్టపురము సుధాకర్ గారు. ఈ మన ఏరియాలో ఉన్నటువంటి ఈ దేవస్థానము సింహాచలం దేవస్థానానికి వచ్చి దొంగతనం చేసినటువంటి వ్యక్తి, గజ దొంగ. అయితే యేసుప్రభు పట్టుకున్నాడు, యేసుప్రభు సేవ చేశారు. యేసుప్రభు సేవ చేస్తూ యేసులో ఉండి వారు యేసు పిలుపుని అందుకున్నారు. ఆయన చెప్పేవాడు, ఏం చెప్పేవాడంటే, ఈ సింహాచలం దేవస్థానం కొడితే, ఉండిని కొడితే మళ్ళీ ఒకసారి వచ్చి నీకు దాంట్లో ఎంతో కొంత నీకు కానుక వేస్తాను, లేదంటే నీకు ఇంత డబ్బులు ఇస్తాను అని మొక్కుబడి చేసుకున్నారు. అప్పుడు యేసుప్రభు నమ్ముకోకముందు చేసుకున్నామని ఆయన సాక్ష్యం చెప్పాడు. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇలాగా దేవుణ్ణి నమ్ముకున్న వారు కూడా, దేవుణ్ణి కొలిసేవారు కూడా దేవునికి ఇష్టం లేని పనులు
జరిగితే నేను నీకు 10వ వంతు ఇస్తాను, 10వ భాగం ఇస్తాను, లేకపోతే ఉండిలో కానికేస్తానని ఒప్పుకుంటారు. అవి నెరవేరవు, అవి ఆ కోరికలు సిద్ధించబడవు. ఎందుకు సిద్ధించబడవంటే దేవునికి ఇష్టం లేవు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు కోరుకున్నది ఏమిటంటే పరిశుద్ధత, దేవుడు కోరుకున్నది ఏంటంటే నీతి, దేవుడు కోరుకున్నది ఏంటంటే న్యాయము, దేవుడు కోరుకున్నది ఏంటంటే అందరూ పరిశుద్ధులు అవ్వాలని. అందరూ పరిశుద్ధులైతే ఆ పరిశుద్ధులకు ఒక పట్టణాన్ని, నీతిమంతులకు ఒక పట్టణాన్ని ఆయన సిద్ధం చేశాడు. ఆ నీతిమంతుల యొక్క పట్టణము అది జ్యేష్ఠుల సంఘము. దేవునికి స్తోత్రం కలుగును గాక. జ్యేష్ఠుల సంఘము ఏ సంఘం అండి? జ్యేష్ఠుల సంఘము. ఆ జ్యేష్ఠుల సంఘానికి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఈ మాటను పట్టుకొని ఈ రోజుల్లో చాలామంది తల్లికి మొదట పుట్టినటువంటి కుమారుడు జ్యేష్ఠుడు కాబట్టి జ్యేష్ఠుడు ఏది చెబితే అది అందరు వినాలి అంటారు. పెద్దవాడు, ఇంటికి పెద్దవాడు ఏది చెబితే అది అందరు వినాలంటారు. మంచిదే కానీ పాటించడం ఈ భూమి మీద పాటించడం ఎందుకంటే పరలోకము నమూనా. ఈ భూమి మీద జ్యేష్ఠుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే పరలోకానికి గుర్తు. పరలోకంలో జ్యేష్ఠుల సంఘం ఉంది. ఆ పరలోకానికి జ్యేష్ఠుడు ఎవరు అంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆ జ్యేష్ఠుల సంఘంలోకి వెళ్ళాలంటే పరిశుద్ధులై ఉండాలి. తర్వాత దేవుని చిత్తము నెరవేర్చువారై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. త్వరగా నేను ఈ వాక్యాన్ని ముగించడానికి ఇష్టపడతాను. పిలవగా మన పెద్దలు వచ్చారు. బతిమలాడగా మన పెద్దలు వచ్చారు. ఎవరు చెప్పండి? గంగమ్మ గారు, సుందరరాజు గారు. గంగమ్మ గారు అన్నం పెట్టడం మానేశారు, మనకు సుందరరాజు గారు వాక్యం చెప్పడం మానేశారు. ఎందుకంటే దూరం అయిపోయారులేండి, కావాలని కాదు, చాలా దూరం. మీలో కొంతమంది అసలు రారు తెలుసా? నాకు తెలిసి ఎవరెవరు రారు. అంత దూరం నుంచి ఒక్కరోజు ఎవరెవరు రారు నాకు తెలిసి ఎవరెవరు రారు. అయినా వాళ్ళు చాలా దినాలు వచ్చారు, దేవుడు ఈరోజు రప్పించారు. కాబట్టి వారికి మనం సమయం ఇవ్వడానికి త్వరగా ఈ వాక్యాన్ని ముగించడానికి నేను సిద్ధపడుతున్నాను. యోహాను పత్రికలో యోహాను భక్తుడు ఏమంటాడంటే మనకు కలిగిన ధైర్యం ఏమనగా చదవండి 14 వచనం 5:14 యోహాను పత్రిక 5:14లో ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదే. మనం ఏది అడిగితే అది ఆలకిస్తాడు. ఎప్పుడు ఆలకిస్తాడు? మన కోరిక ఎప్పుడు సిద్ధింపబడుతుంది, ఎప్పుడు ఫలిస్తుంది అంటే యేసుక్రీస్తు చిత్తానుసారంగా మనం ప్రయాణం చేసినప్పుడు, యేసుక్రీస్తును పరిపూర్ణంగా తెలుసుకున్నప్పుడు, యేసుక్రీస్తు తప్ప మరొక దైవమే లేదని గ్రహించి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని తృణప్రాయంగా పక్కకు నెట్టి క్రీస్తులో జీవించినప్పుడే, మనము ఆయనకు లోబడినప్పుడే ఆయన చిత్తం మనలో నెరవేరుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎప్పుడైతే ఆయన మాట వింటామో, ఆయనకు లోబడి ఉంటామో, ఆయన చిత్తము చెప్పింది చేసినట్లు ఆయన చిత్తానుసారంగా నెరవేరుస్తామో, అప్పుడే మనం కోరుకున్నది సఫలమవుతుంది, మన కోరుకున్న కోరిక తీరుతుంది. ఎందుకంటే ఆయన చిత్తములో చెడు ఉండదు, ఆయన చిత్తములో అవకతవకలు ఉండవు, ఆయన చిత్తములో పాపం ఉండదు, ఆయన చిత్తములో పరిశుద్ధత, ఆయన చిత్తములో నీతి, ఆయన చిత్తములో తన పోలికలోకి వచ్చిన బిడ్డలందరూ ఆయనలాగే ఉంటారని ఆయన చిత్తము జరిగించాడు. కాబట్టి ఆయన చిత్తానుసారంగా నడిచిన వారే ఏం చేస్తారు తెలుసా? వారి కోరికలు సఫలమవుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తిని ప్రేమించి ఇటు గుమ్మం దగ్గర కూర్చోమని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఒక వ్యక్తిని ప్రేమించి ఎన్నుకున్న తర్వాత కూడా
దేవుడు తన మాట వినకపోతే తను పక్కకు నెడతాడు. ఏం చెప్పాను? దేవుడు ఒక వ్యక్తిని ప్రేమించి ఎన్నుకుంటాడు, నమ్మి ఎన్నుకుంటాడు. ఎన్నుకున్న తర్వాత ఆయన మాట వినకపోతే ఆయన పక్కకు పెడతాడు, పక్కకు నెడతాడు, పక్కన పెడతాడు. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఒక భాగం ఉంది. మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనంలో ఏమి ఉందంటే, యెహోవా తన చిత్తానుసారమైన యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకడిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. ఇప్పుడు అధిపతి ఎవరు? ముందు అధిపతి ఎవరంటే సౌలు రాజు. ముందు అధిపతి ఎవరు? సౌలు రాజు. సౌలు రాజును నియమించింది ఎవరు? యెహోవాయే. సౌలు రాజును కనుగొన్నది ఎవరు? యెహోవాయే. సౌలు రాజు తప్పిపోయినటువంటి గాడిదలను ఎతుకుతున్నప్పుడు యెహోవాయే కనుగొని రాజుగా అభిషేకించమంటే రాజుగా అభిషేకించాడు సమూయేలు. తర్వాత సౌలును తప్పించింది ఎవరంటే యెహోవాయే. ఎందుకు తప్పించాడంటే దైవ చిత్తానుసారంగా నడుచుకోకుండా, దైవ చిత్తాన్ని గైకొనకుండా ఈ నియమించబడినటువంటి ప్రవక్త, నియమించబడినటువంటి యాజకుడు రావటం లేట్ అయ్యేసరికి, వింటున్నారా? వింటున్నట్లు కూర్చొని ఇంకెక్కడో మనసుందా? ఎవరు లేరు కదా అలాగా? చప్పట్లు పట్టిన ఒకసారి. మరి మీరు చప్పట్లు కొట్టమని నాకు సమయం కూడా కొట్టేస్తుంటారు, ఆపకుండా కొట్టేస్తుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు మంచివాళ్ళు. ఎందుకు చప్పట్లు కొడుతున్నామంటే, ఇటువంటి మత్తు కలిగించే ఆత్మ, నిద్రమత్తు కలిగించే ఆత్మ మనలో ప్రవేశించి ఎవరి మీదైనా దాడి చేయడానికి ప్లాన్ చేస్తుందేమని మనం తరిమి కొడుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇతగాడు చేస్తున్న పని ఏమిటి? యెహోవాయే ఎన్నుకున్నాడు. ఎన్నుకోబడినటువంటి వ్యక్తి దేవుని చిత్తాన్ని గైకొనుచు ఆయన చిత్తానుసారంగా రాజ్య పరిపాలన చేయకుండా యాజకుడు రావటం లేట్ అయ్యేసరికి ప్రజలందరూ వెళ్ళిపోతున్నారని, తన బలము తగ్గుతుందని ఏం చేశాడు తెలుసా? అక్కడ ఉన్నటువంటి దాన బలులు, సమాధాన బలులు తీసుకురండి, యాజకుడు చేయవలసిన పని నేను చేసేస్తాను అని ఏం చేశాడు తెలుసా? దాన బలులు అర్పించాడు. అర్పించిన తర్వాత యాజకుడు రానే వచ్చాడు. ఏమయ్యా ఇలాంటి పని చేస్తున్నావు సౌలు రాజు గారు అంటే, నువ్వు రావటం లేట్ అయిందని, ఇదిగో గిబియోనీయులు కొంతమంది ఆయా ప్రాంతానికి వెళ్ళిపోతున్నారు, జనం తగ్గిపోతున్నారని నేను త్వరగా ఈ పని చేయాల్సి వచ్చింది. ఎవరైతే పూజ అర్పించడానికి, బలు అర్పించడానికి వచ్చారో వారందరూ వెళ్ళిపోతున్నారని, సమయం అయిపోతుందని నేను ఈ పని చేశానంటే, ఇదిగో ఈ పదవి నుంచి నువ్వు తొలగిపోతున్నావయ్యా అని చెప్పాడు ప్రవక్త అయిన సమూయేలు. ఎందుకు? ఏం తప్పించాడా అంటే, కాదు దేవుని చిత్తం కొరకు కనిపెట్టి దేవుని చిత్తం ఏమైందో దాన్నే చేయటానికి నిర్ణయించుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని దేవుడు కనుగొన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వ్యక్తి పేరే దావీదు. హల్లెలూయా. ఆ వ్యక్తి కోరికలే దేవుడు తీరుస్తున్నాడు. ఆ వ్యక్తి కోరికలే దేవుడు సఫలపరుస్తున్నాడు. ఆ వ్యక్తి ప్రార్థన చేసిన ప్రార్థనే దేవుడు ఆలకిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవ చిత్తానుసారం ఏమైందో తన చెవిని తీసుకొచ్చి దేవుని హృదయం దగ్గర పెట్టాడంట. దేవుని హృదయం దగ్గర పెట్టి, దేవుని హృదయంలో ఏ ఆలోచనలు కొట్టుమిట్లాడుతున్నాయి అవి బయటకు వస్తాయి, అవి నేను వినాలి, దాని ప్రకారం జరిగించాలి అని తహతహలాడాడంట. ఎవరు అంటే దావీదు. అందుకే దావీదు నా హృదయానుసారుడు. హల్లెలూయా, హల్లెలూయా. నా హృదయాన్ని అనుసరించి ఉంటాడు, హత్తుకుని ఉంటాడు, చెవి పెట్టుంటాడు. దావీదు నా హృదయానుసారుడు, ఆ దావీదు యొక్క కోరికలు సఫలం చేస్తానంటాడు.
దేవాతి దేవుడు. అందుకే ఆయన కోరికలు సఫలపరిచాడు దేవుడు. ఈరోజు నీవు నేను ఎన్నుకోబడినాం, తిరిగేలేదు దానికి. నీవు నేను ఏర్పరచబడ్డాం, తిరుగులేదు దాంట్లో. రక్షణ పొందాం, తిరుగులేదు దాంట్లో. యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాం, తిరుగులేదు దాంట్లో. అయితే మన ముందు ఉన్న ఒక ప్రశ్న ఏమిటి తెలుసా? ఆయన చిత్తానుసారంగా అడుగులేస్తున్నామా? కూర్చోలేకపోతే పైన కూర్చున్నా పర్వాలేదు, కుర్చీలు ఉన్నాయి, కుర్చీలు ఉన్నాయి. కూర్చోగలిగి సమర్పణ కలిగిన వారు కింద కూర్చోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు కాబట్టి దావీదు ప్రార్థన వినబడింది. మరి మనము ఒకసారి ఆలోచించుకోవాలి. ఎవరి కొరకు ఈ బోధ? ఎవరి కొరకు ఈ వాక్య ధ్యానం? దేని కొరకు అంటే నాకు పని లేక కాదు, మీకు పని లేక కాదు. ఏదో ఆ సమయాన్ని ఇలాగా కాలక్షేపం చేయటానికి మనం రాలేదు. మనము ఒక చాలా ప్రాముఖ్యమైన పని మీద వచ్చాము. మన జీవిత పరమార్థం ఏమయ్యిందో, దేవుడు మన జీవితంలో దేవుడు మనల్ని ఎలా వాడుకోబోతున్నాడో, దేవుడు మనకేం చెబుతున్నాడో, తద్వారా మనం ఏమి చేయబోతున్నాము, రేపటి దినం నుంచి లేదంటే చర్చి దిగిన సమయం నుండి మనం ఏం చేయబోతున్నాము, దేవుడు ఏం చెప్పబోతున్నాడో అది నేర్చుకొని అది జరిగించుటకే మనం ఏర్పరచబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేగాని కాలక్షేపం చేయడానికి రాలేదు. దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆ చిత్తంలో ఉన్నటువంటి ఆలోచనలు మనం గైకొని ఆయనలో నిమగ్నమయ్యి మనం ఏమి చేయాలో, మన ద్వారా ఏమి చేయబోతున్నాడో ప్రభువారు అది అడిగి ఆయన దగ్గర పొంది దాన్ని భూలోకంలో ప్రజల దగ్గర నెరవేర్చడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేగాని ఊరకనే ఆలు లేదు, సూలు లేదు. వినపడలేదు. ఎవరి పేరు? ఆ మాట ఎవరు చెప్పారు? స్వాతమ్మ. అదే ఇప్పుడు వచ్చిన బాధ. కొడుకు కాదు, అల్లుడు పేరు సోమలింగం. అంటే ఈ ఒకడెళ్ళి రే మా అల్లుడు సోమలింగం ఎక్కడ ఉన్నారా అనంట. ఏంటండి? అదే మా అల్లుడు సోమలింగం ఎక్కడ ఉన్నాడా అంటే, సోమలింగమా మీకు పెళ్ళయిందా? లేదు. నీకు పెళ్ళి కాకుండానే, నీకు ఒక భార్య అంటూ లేకుండానే, ఆ భార్య గర్భవతి అవ్వకుండానే, ఆ భార్యకు కూతురు పుట్టకుండా నీకు అల్లుడు ఎక్కడ వచ్చాడంటే, ఊరకనే ఇతనికి అల్లుడు కావాలి. ఆలు లేదు, సూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అన్నట్లు మనము సంపూర్ణ సిద్ధి పొందకుండా మనం వెళ్ళి నీతిమంతుల ఆత్మల దగ్గర కూర్చొని మన కోరికలు తీర్చమంటే దేవుడు తీర్చడు. ఒక ముసలమ్మంట ఇంట్లో ఎగిరి ఉట్టందుకలేదంట. ఉట్టంటే తెలుసా? తెలుసమ్మా? బెంగాల్ వాళ్ళకి ఉట్లున్నాయి లేవని దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ముసలమ్మ ఇంట్లో ఎగిరి ఉట్టందుకలేదంట. మేడ మీదకి ఎక్కి స్వర్గానికి ఎగిరిపోవాలనుకుందంట. ఏంటి? మేడ మీదకి ఎక్కి స్వర్గానికి ఎగిరిపోవాలనుకుందంట ముసలమ్మ. ఇంట్లో ఉట్టెందుకోవటానికి నీకు ఓపిక లేదు, ఉట్టెందుకోవటానికి నువ్వు ప్రయత్నం చేయట్లేదు అసలు. ఆడరా నేను ఉట్టి మీరు ఎట్లేదు రావాలి చిన్నవాడా, మరి మనవడా నువ్వు వచ్చి ఉట్టి మీద పెరుగు పెట్టు అంటది. ఇంట్లో మేడ మీదకి వెళ్ళి స్వర్గానికి ఎగిరిపోవాలనుకుందంట. జరుగుద్దా? జరగదు. ఇంటిలో ఉన్న పని చేసినప్పుడే పైకి వెళ్ళి ఏ పని చేయొచ్చు. కాబట్టి సంపూర్ణ సిద్ధి పొందాలి అంటే, దేవుని యొక్క ఆ సింహాసనం దగ్గరికి వెళ్ళాలి అంటే, నీతిమంతుల ఆత్మల దగ్గరికి వెళ్ళాలంటే
సంపూర్ణ సిద్ధి పొందాలి. యేసయ్యకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు భక్తుడు ఒక మాట అంటాడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 13వ అధ్యాయం నుండి 15 వచనం త్వరగా చదవండి. ఫిలిప్పీ పత్రిక ఫిలిప్పీలో సంఘంతో చదువుతున్నాడు పౌలు భక్తుడు 13వ అధ్యాయం 3వ అధ్యాయం నుండి 3వ అధ్యాయం 13వ వచనం. 3 చెప్పానా? 3వ అధ్యాయము 13వ వచనం నుండి 15 వచనం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. ఎక్కడికి పరిగెడుతున్నాడ? గురి యొద్దకు పరిగెడుతున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే మనలో సంపూర్ణమై ఈ తాత్పర్యమే కలిగియుందుము. సంపూర్ణమైన వారమై ఈ తాత్పర్యమే కలిగియుందుము అంటే పౌలు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. ఇదివరకే నేను పట్టుకున్నానని కానీ, లేదైతే ఇదివరకే నేను గెలిచిదినని కానీ నేను తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైనటువంటి పిలుపుకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకు పరిగెడుతున్నాను. బహుమానం పొందాలంటే పరుగులు తీయాలి. గెలిచానని కానీ, పట్టుకున్నానని కానీ, అందుకున్నానని కానీ, సంపూర్ణ అయ్యానని నేను అనుకోవట్లేదు అన్నాడు. మరి పౌలు భక్తుడు అలాగన్నప్పుడు నేను, మనము, నీవు, మనందరము ఎలా ఆలోచించాలి? ఒకసారి ఆలోచించండి. అంటే యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో, యేసుక్రీస్తు సంకల్పం ఏమైందో, యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని పరిపూర్ణంగా మనం అర్థం చేసుకోవాలి. ఏమండి? పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలి. యెహోవా సాక్షులు ఏమంటారు తెలుసా? యేసు ప్రభు మనుషుల్లో ఒక మనుషుడండి, ఆ మనుషుల్లో ఒక మనుషుడు వచ్చి చనిపోయాడు, మొన్నైనది తిరిగి మొన్న వద్దన్నట్టు మొన్నైపోయాడు, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిందండి, ఆయన ఒక ప్రవక్త అండి, ఆయన ఒక మంచివాడండి, అంతేగాని దేవుడు కాదండి అంటారు. దేవుడు కాదండి అంటారు. అంటే నువ్వు ఒప్పుకుంటావా? నువ్వు ఒప్పుకోవు. ఎప్పుడు ఒప్పుకోవు అంటే సంపూర్ణ సిద్ధి పొందినప్పుడు, యేసుక్రీస్తుని గురించినటువంటి పరిపూర్ణ అవగాహన కలిగినప్పుడు. అవగాహన లేని వారిగా ప్రయాణం చేస్తే ఓడిపోతారు. ముస్లింలు కూడా అదే అంటారు. ఈసా మసీహ్ ఆయన ఒక ప్రవక్త అంటారు. వాళ్ళ గ్రంథంలో ఏమైనా రాయబడింది తెలుసా? ఖురానాలోనే రాయబడింది. ఏం రాయబడింది తెలుసా? ఖురానాలో 1,85,000 మందిలో 1,85,000 మందిలో సాతాను ముట్టని వాడు ఈసా మసీహ్, యేసుక్రీస్తు. యేసు ఒక్కడే రాయబడింది, కానీ ప్రవక్త అంటారు. మరి ఆయన ప్రవక్త అయితే, ఆయన దేవుడు కాకపోతే, మానవాళి రక్షణార్థమై మానవాళి విమోచన కొరకు రక్తం ఎవరు చిందించాలి? అంటే రక్తం లేకుండానే ఏమండి, నీతి బోధల ద్వారా, సాధనముల ద్వారా పవిత్రులు అవుతారని వాళ్ళ ఒక ఉద్దేశం. ఎవరి ఉద్దేశము? యెహోవా సాక్షుల యొక్క ఉద్దేశము, ముస్లింల యొక్క ఉద్దేశము. కాబట్టి దానికి వాక్యాన్ని ఏం చూపిస్తారు తెలుసా మీకు? దానికి వాక్యాన్ని ఒక వాక్యం చూపిస్తారు. ఆదికాండము 3:21 ఒక మాట చూపిస్తారు. ఆదాము మనవలే, చూడండి,
ఆదాము మనవలే 21 చూడండి కిందికి. ఆ మాట, ఆదాము మనలో ఒకని వలె, ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. దేంట్లో? మంచి చెడ్డలు ఎరుగున్నట్లు. అంటే మంచి చెడ్డలు ఎరిగేవాడయ్యాడు, మన వల్ల ఒకవాడయ్యాడు. దేవుడే చెప్పాడు కాబట్టి ఇప్పుడు మంచి ఏదో చెడు ఏదో గ్రహింపు వచ్చింది కాబట్టి ఇప్పుడు మంచిని చేస్తాడు, చెడును వదిలేస్తాడు, చెడు చెయ్యడు అని దేవుడే చెప్పాడు అని ఆ రోజు ఆ వాక్యాన్ని పట్టుకొని యేసు ప్రభు కూడా ఏం చేస్తాడంటే మంచి చెడులే చేస్తాడంటారు. లేదంటే యేసు క్రీస్తు ప్రభు రక్తం అవసరం లేదంట. మానవాళికి ఏం లేదా అవసరం లేదంట. యేసు క్రీస్తు రక్తం అవసరం లేదని బోధిస్తున్నారు ఈరోజు. అంటే మన గ్రహింపు ద్వారా, మన సాధనముల ద్వారా ఏమండి మనం నీతి చేద్దామని ముందుకెళ్తున్నటువంటి ఆ క్రియల ద్వారా మనము జయిస్తాము. కానీ రక్తం అవసరం లేదు, రక్త ప్రోక్షణం అవసరం లేదు అంటున్నారు చాలామంది. ఆ వాక్యం చూపిస్తున్నారు కొంతమంది. నా ప్రియ దైవజనమా, యేసు క్రీస్తు రక్తం లేకపోతే విమోచనం ఎక్కడుంది? ఏమండి 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు బ్రతికే వాళ్ళు ఉన్నారంట. ఎక్కడా? హిమాలయ పర్వతాల్లో ఉన్నారంట. 200 సంవత్సరాలు బ్రతికున్నారంట. ఇప్పుడుకున్నారంట. సుఖమేముంది? పాపక్షమాపణ లేదు, బాప్తిస్వం లేదు, రక్షణ లేదు. ఏమండి కుటుంబం లేదు, పిల్లలు లేరు. నువ్వు బ్రతికి సుఖమేముంది? ఇటువంటి వ్యర్థమైనవి కొన్ని ఉంటాయి, చెప్పుకోవడానికి గొప్పలే, కానీ విమోచనం లేదు. దేని ద్వారా విమోచనం వస్తుంది తెలుసా? యేసుక్రీస్తు రక్తము వలన మాత్రమే పాప విమోచన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన పరిపూర్ణంగా మానవుడు, పరిపూర్ణంగా దేవుడు, పరిపూర్ణ దైవత్వంలో నరుడు. పరిపూర్ణంగా దేవుడైనటువంటి దేవుడు తన పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే ఆయన కూడా రక్తాన్ని మాంసాన్ని ధరించుకొని జీవితకాలమంతా పాప భయముతో భీతితో బాధపడుతున్నటువంటి ప్రజలను విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు రక్తమాంసం ధరించి భూలోకానికి కన్యమరియ గర్భము ద్వారా రావాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తిమోతికి రాసిన పత్రికలో పౌలు భక్తుడు ఒక మాట అంటాడు. తిమోతికి రాసినటువంటి పత్రికలో ఏమంటాడంటే పౌలు భక్తుడు మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో దేవుడొక్కడే దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడొక్కడే. సంపూర్ణ సిద్ధి కలిగి ఉండాలి. సంపూర్ణ సిద్ధి. ఒక 2 మాటలు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఒకటి, సంపూర్ణ సిద్ధి పొంది ఉంటేనే మనము అన్ని విషయాలలో ముందుకెళ్తాము. సంపూర్ణ సిద్ధి పొంది ఉంటేనే అన్ని విషయాల్లో నిలబడతాము, ముందుకెళ్తాము. మనం అడిగినటువంటి కోరికలు తీర్చబడతాయి. పౌలు భక్తుడు ఏమంటాడంటే ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో ఎబ్రీలకు రాస్తూ ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో 6:2 కాబట్టి నిర్జీవ క్రియలు విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందు విశ్వాసమును బాప్తిస్మమును గూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణుల మట్టుకు సాగిపోదము రండి అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఈ 6 యొక్క సిద్ధాంత బోధలు పర్ఫెక్ట్గా వేయబడి ఉన్నాయి. దాని గురించి పదే బోధించుకోవాల్సిన అవసరం లేదు, సమయం వ్యర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. అది వాస్తవమే. మూలోపదేశాలు ఇక అదే చెప్పుకుంటూ కూర్చోవద్దు.
ఇప్పుడు ఏం కావాలంటే సంపూర్ణ సిద్ధి కావాలి, పరిపూర్ణులు కావాలి. ఏమండి? పరిపూర్ణ సిద్ధి పొందాలి. యేసు ప్రభు సింహాసనం మీద కూర్చోవడానికి కావలసినటువంటి అర్హత కావాలి. అంటే యేసుక్రీస్తుని గురించి లోతుగా తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత పరిపూర్ణత అంటే యేసుక్రీస్తుకు కలిగిన పరిపూర్ణత మనం కలిగి ఉండాలంట. చాలామంది అంటారు ఆయన యేసుప్రభు కాబట్టి అంత పరిపూర్ణత కలిగి ఉన్నాడండి, అంత పరిశుద్ధుడండి, మనం ఉండటం కష్టమండి అంటారు చాలామంది. కానే కాదు సంపూర్ణ సిద్ధి పొందాలని ప్రభు చెప్పారు. ఆయన కూడా పరిపూర్ణంగా మానవుడై దైవత్వాన్ని ఒక కుండలో నీళ్లు బోర్లించినట్లు పూర్తిగా ఆయన తన్ను తాను రిత్తునిగా చేసుకొని నరుడుగా వచ్చాడు. మానవునికి మాదిరిగా నేర్పించి అన్నీ జయించి ఆయన నీకు నాకు మాదిరించిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పరిపూర్ణంగా దైవము, పరిపూర్ణంగా మానవుడు, దేవుడు ఒక్కడే. హల్లెలూయా. కాబట్టి మనము సంపూర్ణ సిద్ధి పొందడానికి మనం ముందుకెళ్ళాలి అని ఇక్కడ పౌలు భక్తుడు నేర్పిస్తున్నటువంటి పాఠము. రెండోదిగా దేవుని కుమారుని గూర్చినటువంటి జ్ఞాన విషయములలోనూ ఏమి చేయాలి అంటే దేవుని కుమారుని గూర్చినటువంటి జ్ఞాన విషయంలో ఏకత్వం పొందాలి. ఏం పొందాలి? ఏకత్వం. ఈ రోజుల్లో క్రైస్తవ సంఘాలలో ఏకత్వం లేదు, అందుకే యేసుప్రభు రావట్లేదు. తెలుసా మీకు? మనం ప్రార్థన చేస్తున్నాం. ఏ ప్రార్థన? అదేంటండి దిక్కులు పోయి చూస్తున్నారు? ఏ ప్రార్థన? కర్మేలు ప్రార్థన. కర్మేలు ప్రార్థన అంటే అర్థం ఏంటి? రెండు తలంపుల మధ్య ఉన్న వారిని ఏలియా ఏం చేశాడు? ఒకే దేవుడా? ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో? ఎంతవరకు మీరు రెండు తలంపుల మధ్య కొట్టుమిట్లాడతారు? రండి తేల్చుకుందామని కర్మేలు కొండ మీద పిలిచాడు ఏలియా. కర్మేలు ప్రార్థన చేస్తున్నాం బుధవారం మనం. ఎందుకు తెలుసా? అన్నిటికీ కుదురుబాటు కాలం జరగాలి. అపోస్తుల కార్యాలు 3:21. అన్నిటికీ కుదురుబాటు కాలం జరగాలి. కుదురుబాటు జరగకపోతే ఏం జరుగుతుంది తెలుసా? యేసు కుదురుబాటు జరిగే వరకు పరలోకవాసిగా ఉంటాడంట, భూలోకానికి దిగిరాడంట. అన్నిటి కుదురుబాటు జరగాలి. అన్నిటి కుదురుబాటు జరగాలంటే ఏదో నేను ఒక మాట చెబుతా, అందరు వినేస్తారండి. పోరా చెప్పనొచ్చావు, నిన్నగాక మొన్న వచ్చావు, మా పితరులు చాలా కాలం నుండి బోధిస్తున్నారు అంటారు కదా. అయితే ఇప్పుడు ఎవరు ఈ ఐక్యతను కలుగు చేయాలి అంటే దేవుడే పట్టించుకోవాలని ప్రార్థన చేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏలియా ద్వారా నువ్వు చేసిన కార్యం ఈరోజు యేసుక్రీస్తుని గురించినటువంటి జ్ఞానము, అవగాహన ప్రతి ఒక్కరికి సంపూర్ణంగా కలిగి ఉండాలి. యేసుక్రీస్తు రక్తం ద్వారా పాప విమోచన, యేసుక్రీస్తు దైవనరుడు, యేసుక్రీస్తు లేకపోతే లోకానికి క్షమాపణ లేదు, సర్వపాప పరిహారము చేసే వ్యక్తి లేడు. కోళ్ళ యొక్కయు, మేకల యొక్కయు, ఎడ్ల యొక్కయు రక్తం పనిచేయదని బైబిల్ చెబుతుంది, అనేక గ్రంథాలు చెబుతూ వచ్చాయి. అయితే ఎవరి రక్తం అంటే తద్రక్తం పరమాత్మ. ఆ పరమాత్ముడు శరీరం ధారించి భూలోకానికి వచ్చాడని యేసుక్రీస్తుని గూర్చి, కుమారుని గూర్చినటువంటి పరిపూర్ణ జ్ఞానము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మాట చెబుతాడు చూడండి. అపోస్తుడైనటువంటి పౌలు భక్తుడు ఎఫెసీలో ఉన్న సంఘానికి రాస్తూ 4వ అధ్యాయము 11-12 వచనములో ఏమని చెబుతాడో చూడండి. పౌలు భక్తుడు చదవండి త్వరగా, నేను ముగిస్తాను. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారము అగు వరకు ఆయన ఇలాగు నియమించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియ దైవజనమ, ఏదో రక్షణ పొంది లాభం వచ్చింది తీసుకుంటూ నష్టం వచ్చినప్పుడు కృంగిపోయి ప్రార్థన లేకుండా, ప్రభు లేకుండా, ప్రభుతో సహవాసం లేకుండా, సహవాసులతో కలిసి నడవకుండా, ఎక్కడ వేసిన గొంగలి అక్కడ అన్నట్లు ఉంటే మనము
పొందవలసిన బహుమానం పొందలేము. ఆ కోరుకున్న రేవు దగ్గరికి నడిపిస్తాడు అని పాట పాడాడు భక్తుడు. ఏమండి, కోరుకున్న స్థలానికి వెళ్ళలేము, మన కోరికలు సఫలమవు. దావీదు కోరిక ఎందుకు సఫలమైందంటే దేవుని చిత్తానుసారమైనటువంటి మనుష్యుడు. ఈరోజు నీవు నేనేం చేయాలి తెలుసా? దేవుని చిత్తానుసారంగా ప్రయాణం చేస్తూ సంపూర్ణ స్థితి కొరకు ప్రయాసపడాలి. యేసుకు కలిగిన సంపూర్ణత మనం కలిగి ఉండాలి. యేసు ప్రభు ఆయన కుమారుని గురించినటువంటి జ్ఞానము మనందరికీ తెలియాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, ఈరోజు యేసుక్రీస్తులో కూడా ఆదాము రక్తం ఉన్నది, మరియమ్మ రక్తం ఉన్నదని మనుషులు ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మాటలు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఏం సమాధానం ఇస్తావు? ఏమండి, యేసుక్రీస్తులో మరియమ్మ రక్తం లేదండి. ఎందుకు లేదు అంటే యేసుక్రీస్తును ఆవరించింది పరిశుద్ధాత్మ. లూకాసు వార్త 1వ అధ్యాయము మరియమ్మను ఆవరించింది. మరియమ్మను ఆవరించింది పరిశుద్ధాత్మ. లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనం. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. ఇప్పుడు యోసేపుకు మరియమ్మకు ఎటువంటి సాంగత్యం లేదు. కాకపోతే వారికి ప్రదానము చేయబడింది అంతే. ప్రదానం కూడా ఒక ప్రణాళిక. ఏమిటా ప్రణాళిక అంటే, ఈ ప్రదానము చేయబడకపోతే ఈమె ఒంటరిగా ఉన్నప్పుడు యేసు ప్రభు వారు భూలోకానికి రావటానికి యేసు ప్రభు వారు ప్లాన్ చేసి ఆ ఒంటరిగా ఉన్నప్పుడు ఆమెను ఆవరిస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఈవిడెక్కడో తప్పు చేసి గర్భం దాల్చింది, ఈ కుమారుడు వ్యభిచారం ద్వారా పుట్టినవాడు అంటాడని దేవుడు ప్రణాళిక ఏంటి తెలుసా? ప్రదానము చేయబడినటువంటి కుటుంబాన్ని ఎన్నుకొని ఆ ప్రదానము చేయబడినటువంటి కుటుంబంలో ఇద్దరికి అవగాహన కలుగు చేసి, యోసేపు నువ్వు మరియను అనుమానిస్తున్నావు, అనుమానించక ఆమె ఒక కుమారుని కంటది, ఆయనకి యేసు అని పేరు పెట్టు అని యోసేపు కూడా అవగాహన కలుగు చేసి వారిద్దరిని ఏకపరిచి ఇది దైవ సంకల్పం అని అర్థం చేసుకునేటట్టు చేసి దేవుడు ఆ కుటుంబంలో జన్మించాడు. ఆ కుటుంబంలో ఆ మరియమ్మ గర్భంలో ప్రవేశించినందుకు మరియమ్మలో రక్తం లేదు. కొంతమంది అంటారు, మరి మరియమ్మ పాలు తాగాడు కదండి, మరియమ్మ పాలలో మరియమ్మ రక్తం లేదంటారు. నువ్వు గేదె పాలు తాగుతున్నావు, గేదె రక్తం ఉంది, గేదె స్వభావం వస్తుందా? కొంతమంది ఆరోగ్యం కొరకు గాడిద పాలు తాగుతారు తెలుసా? ఒక మంచి జబ్బును స్వస్థపరుస్తుంది ఆ గాడిద పాలు. నీకు గాడిద పాలు తాగి హే 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 తన్నేత్తవా అంటే అర్థం పర్థం లేని మాటలు మాట్లాడతారు. సమాధానం చెప్పగలిగి ఉండాలి. కుమారుని గురించి అవగాహన కలిగి ఉండాలి. నువ్వు ఊరకనే క్రైస్తవుడు అవ్వలేదు, లేదు వండుకొని తినడానికి నువ్వు క్రైస్తవుడు అవ్వలేదు. ఏమండి, ఎంతసేపు ఏమి తిందము, ఏమి త్రాగుదము, ఏమి ధరించుకుందాము. ఏమండి, ఏమి తిందము, ఏమి తాగుదము, ఏమి ధరించుకుందాము. ఒకసారి ఆలోచించండి, ఎంతవరకు పనిచేస్తుంది? ఏమి తిందం అనేదేమో బహిర్భూమికి వెళ్ళటానికి పనిచేస్తుంది, ఏమి త్రాగుదం అనేది దానికే పనిచేస్తుంది, ఏమి ధరించుకుందాం అనేదేమో ఆ ప్రజలు చూడటానికి పనిచేస్తుంది, దేవుడు చూడటానికి పనిచేయదు. అలాగని అయ్యనొద్దంటే తగుమాత్రం కావాలి. ఏసన్న గారు ఒక మాట అంటారు. ఏసన్న గారు ఏమంటారు తెలుసా? బ్రతకటానికి తినాలి కానీ తినటానికి బ్రతకూడదు. ఏమన్నాడు? అర్థమవుతుంది నా భాష ఏమైనా? మరి మీరు మాట్లాడండి, నాకు కొద్దిగా అర్థమవుతున్నట్టు ఉత్సాహం వస్తుంది. దేనికి తినాలంట? బ్రతకటానికి తినాలి కానీ తినటానికి బ్రతకూడదు అంటాడు. కొంతమంది తినేసి పడుకుండే వాళ్ళు ఉంటారు. దేవుని సంకల్పము, దేవుని పనిని గ్రహించరు. మళ్ళీ రేపు తినడానికి ఏమి సంపాదించుకోవాలా, ఇదే ఉంటుంది. కానీ దేవుని కుమారుని కూర్చున్నటువంటి జ్ఞానమును మనం సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఒరే నాయనా, పాలు తాగుతున్నావు, నీకు గేదె స్వభావం రాలేదు. మరియమ్మ పాలు తాగినంత మాత్రాన ఇప్పుడు మనోళ్ళు కులాలను ప్రేమిస్తారు. మీకు తెలుసా, వీళ్ళు అనుకుంటే కులంలోనే ఒక కమ్మ కుటుంబంలో ఒక అబ్బాయి పుట్టాడు, ఆవిడకేం పాలు లేవు ఆ రోజుల్లో. అయితే వీళ్ళు తీసుకెళ్ళి వీళ్ళకంటే వీళ్ళు చెప్పుకుంటే కులం, నేను కులాన్ని అస్సలు నమ్మను నేను. ఎందుకంటే పరిశుద్ధ బైబిలును పరిపూర్ణంగా తెలుసుకున్నవాడు కులాన్ని నమ్మితే ఆదికాండం 1వ అధ్యాయమే తెలియదు. ఆదికాండము 1వ అధ్యాయం 2వ అధ్యాయాలు తెలియదు. ఎందుకు తెలుసా? ఎందుకంటే నరుణ్ణి దేవుడు మట్టితో తయారు చేశాడు కాబట్టి ఇందును బట్టి చేయను, నమ్మను నేను. కాకపోతే ఈ అణిచివేయబడుతున్నటువంటి ప్రక్రియను బట్టి ఆ పనులు చేసుకోవటానికి తెలివైన వారు కులాలను పెట్టారు, ఇది నమ్ముతాను. తెలివైనటువంటి వర్గం విభజించి పరిపాలన చేయడానికి కులాలు పెట్టారు, ఇది నమ్ముతాను. అయితే ఈ క్రమంలో ఈ కమ్మ కుటుంబంలో పుట్టిన అబ్బాయికి ఆ తల్లికి పాలు లేకపోతే వాళ్ళకంటే కాస్త తక్కువ అనుకుంటున్నటువంటి ఆ కులంలో పుట్టిన ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి పాలు ఇప్పించారు. మరి ఇప్పుడు ఉదాహరణకు ఏ ఎస్సీయో ఎస్టీయో అనుకోండి వాళ్ళు, ఇప్పుడు వీళ్ళు అది అయిపోయారా? మరి దీన్ని అయిపోలేదు కానీ నమ్ముకుంటున్నారు. పిల్లోడికి దాహం తీరింది, ఆకలి తీరింది అనుకుంటున్నారు కదా. మరి ఇవి వచ్చాయా అంటే వీటికి లాజికల్ ఆర్డరు. ఈ పర్వాలేదు, దేవుడి దగ్గరకు వచ్చేసరికి లాజికల్ ఆడుతుంటారు. చూసారా? దేవుడి దగ్గరకు వచ్చేసరికి లాజికల్ ఆడుతుంటారు. కాబట్టి బర్రె పాలు తాగినోడు బర్రె స్వభావాలు రావు, గేదె పాలు తాగినోడు గేదె స్వభావాలు రావు, ఆవు పాలు తాగినోడికి ఆవు స్వభావం రాదు, గాడిద పాలు తాగినోడు గాడిద స్వభావం రాదు. మరియమ్మకు కూడా, మరియమ్మ పాలు తాగిన యేసుప్రభుకు కూడా పాప స్వభావం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిపూర్ణుడు. ఆ పరిశుద్ధుని కొరకు మనం ఏం చేయాలంటే అవగాహన కలిగి అందరికీ చెప్పగలిగిన వారిగా మనం ఉండాలి అని దేవుడు తన లేఖనాలలో రాసి ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడో విషయం ఏంటో తెలుసా? మూడో విషయంలో మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు పరిపూర్ణుడై ఉండాలి. నేను ముగిస్తున్నాను. మూడో విషయం ఏంటి? మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండాలి అని లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది. చదవండి త్వరగా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనం. త్వరగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మీ పరలోకపు తండ్రి ఎవరండి? పరిపూర్ణుడు. ఆ పరిపూర్ణతలోకి రావాలి. ఎవరు అంటే రక్షణ పొందిన వాళ్ళందరూ రావాలి, అవగాహన చేసుకోవాలి, కుమారుని గురించి పరిపూర్ణ జ్ఞానం కలిగి ఉండాలి. ఇక పేతురయ్య గారు అంటారు, పేతురు భక్తుడు అంటాడు చూడండి, మొదటి పత్రికలో, పేతురు పత్రికలో మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో చదవండి. 4వ అధ్యాయము 14వ వచనం చదవండి. 4వ అధ్యాయము ఒక నిమిషం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. మొదటి అధ్యాయం 14వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక, వినాలి, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు ఇదేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞానపు దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయుండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పరిశుద్ధత, ఈ పరిపూర్ణత దేవుని చిత్తాన్ని జరిగించడానికి తన పిల్లలందరూ పరిపూర్ణ జ్ఞానం కలిగి ఆ పరిశుద్ధునితో సావాసము చేయాలని
దేవుడు కోరుకుంటున్నాడు అటువంటి పరిపూర్ణ ప్రసిద్ధి కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఎపిసి 4:12 ఒక మాట చదివి ముందుకెళ్ళిపోదాం. ఎపిసి పత్రికలో కూడా అంటాడు కదా 4:12, మనందరం విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులం అవ్వాలి. కాబట్టి మూలవాక్యం చదివేద్దాం. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 22 నుండి 24 వరకు త్వర చదవండి. ఎబ్రీ 12 మన మూలవాక్యం. ఇప్పుడైతే సియోను కొండకును జీవము కలిగిన దేవుని పట్టణమునకును కనుక అనగా పరలోకపు యెరూషలేమునకును ఏ వేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకు అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకును మధ్యవర్తి అయినటువంటి యేసు యొద్దకును ఏబేలు కంటే మరీ శ్రేష్టముగా ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇన్ని ఇలువ కలిగినటువంటి క్వాలిటీస్ ఉన్నటువంటి ఆ ప్లేస్కు మీరు వచ్చి ఉన్నారు. కాబట్టి మీకు కావాల్సింది ఏంటంటే సంపూర్ణ సిద్ధి. ఎవరైతే సంపూర్ణ సిద్ధి కలిగి, మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనము పరిశుద్ధులమై ఉన్నాము, ఆ పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి ఆ ప్రాణం పెట్టిన విధానాన్ని అనేకులకు ప్రచురము చేయాలని, ఆయన క్రియలను నెరవేర్చడానికి మనం పూనుకుంటే అప్పుడు ఎక్కడుంటాం మనము? 3:21 ప్రకటన గ్రంథం. ఆయనతో కలిసి ఆ సింహాసనం దగ్గర కూర్చుండనిస్తాడు. 2 తిమోతి పత్రిక 2:12 ప్రకారము సహించిన వాడు ఏలుబడి చేస్తాడు. ఈ ప్లేస్లోకి నిన్ను నన్ను తీసుకురావాలని పరిశుద్ధాత్మదేవుడు కోరుకుంటున్నాడు. కనుక అటువంటి ప్రసిద్ధి కలిగినటువంటి సంఘముగా ఉండాలి. ఏదో ఎవరో చెబితే బాప్తిసం పొందాము, నామకార్థ క్రైస్తవులుగా బ్రతుకుదామనుకుంటే అది ఇంక కుదరదు. అందుకే కాదు నేను ఏర్పరచుకుంది. ఏమండి? అందుకాదు, దేవునికి నీ పట్ల నా పట్ల ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నెరవేర్చడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. మోకరించండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా, స్తుతి 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 స్తుతి. ప్రభు వల్లకు సమీపిస్తున్నాం. ప్రియ దైవజనమా, ప్రతి ఒక్కరూ తను తాను పరీక్షించుకోవాలి. అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని తాగాలని పౌలు భక్తుడు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి మొదటి పత్రిక రాస్తూ ఆ 11:26 నుండి పౌలు భక్తుడు తెలియజేస్తున్నటువంటి మాట, తన్ను తాను హృదయంలోనికి తొంగి చూసుకోవాలి. 6 దినాలు ఎక్కడ ప్రయాణం చేశాము, ఏం మాట్లాడాము, ఎలా ప్రవర్తించాము, దేవునికి ఎక్కడైనా కోపం తెప్పించామా అని తలపోసుకుంటూ ప్రతి ఒక్కరూ తను తాను పరీక్షించుకోవాలి, హృదయంలోకి తొంగి చూసుకోవాలి. అలా చూడకుండా ఏదో మనుషులు తయారు చేసిన పదార్థమని తేలిగ్గా తీసుకుంటే ఆ తేలిక తీసుకున్నటువంటి వ్యక్తుల గురించి పౌలు భక్తుడు రాశాడు. కొంతమంది అవగాహన లేకుండా తీసుకోవటం వలన చాలామంది ఆ సంఘంలో బలహీనులయ్యారు, కొంతమంది రోగగ్రస్తులయ్యారు, మరి కొంతమంది శాశ్వత నిద్రలోకి జారుకున్నారని పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. నా ప్రియ దైవజనమా, దేవుని సంఘమా, ఒక్కసారి మోకరించి ప్రభుతో మాట్లాడు. ప్రభు క్షమించే దేవుడు. ఒప్పుకొని విడిచిపెడితే కనికరించబడతాం, ఒప్పుకోకుండా కప్పుకుంటే నష్టం ఉంది. కాబట్టి హృదయంలోని తొంగి చూస్తూ, ప్రభువా దిగిరండి, ప్రభువా అయ్యా నా చర్యలన్నిటిని పరిశీలించండి, నా ప్రవర్తన అంతా పరిశీలించండి, నా క్రియలన్నిటిని పరిశీలించండి ప్రభువా. ఈ 6 దినాల్లో నేను చేసిన ప్రయాణం అంతా అడుగడుగున అణువణువున పరిశోధించి పరీక్షించి అయ్యా తెలుసుకోండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ప్రభుతో మాట్లాడండి ప్రతి ఒక్కరు.